హలో అండి అందరికీ. ఈరోజైతే మా విలేజ్ స్టైల్లో మేము గోంగూర టమాటా వేసి ఎలా కర్రీ చేసుకుంటామో చూసేయండి. ఫస్ట్ గోంగూర ఇంకా టమాటా ఉల్లిపాయ కారం పసుపు అవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు, చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా అదే ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడకబెట్టుకొని టమాటాలు వేసి ఇవన్నీ వేసి ఉడకబెట్టుకొని మనం కర్రీ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇలా నేనైతే పప్పు గుత్తితో అయితే వెనుపుకుంటున్నాను. మీరు తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి, ముందుగానే యాడ్ చేసుకోవద్దు. చాలా చాలా బాగుంటుంది. మనం ఈవెన్ వెజిటేబుల్స్ రైస్ చేసుకుంటాం కదా, అందులో కూడా చాలా చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కర్రీస్లో ఇది కూడా ఒకటి అనమాట. నేను ఇంకా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ పప్పు గుత్తితో మొత్తం కలిపేసుకుంటున్నాం. ఒకవేళ ఈ పద్ధతిలో మీరు ట్రై చేయకపోతే డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా మనకి గోంగూర కర్రీ అయితే ఎలా రెడీ అయిపోయిందో. ఇలా వేసుకున్న తర్వాత తిరుమాత వేసేసుకొని ఇందులో వేసేసుకోవడమే. మొత్తం కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే చూడండి, మా సైడ్ గోంగూర చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూసారుగా పుల్ల పుల్లగా మనకి గోంగూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని ఇంకా లాగించేసేయడమే. సో ఇదండి మా విలేజ్ స్టైల్లో మేము చేసుకునే గోంగూర టమాటా కర్రీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. గుంటూరు స్పెషల్లో ఇది కూడా ఒకటండి. మేము ఎప్పుడు రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అన్న చేసుకుంటాం ఈ గోంగూర కర్రీని అయితే.